ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి మెయిన్ ఎడిషన్లో మెయిన్ బ్యానర్ ఐటమ్ ఒకసారి చూడండి. కానుకలు గోవింద పరకామంలో దొంగలు పడ్డారు. ఈ వార్త యొక్క ఉద్దేశం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు కానుకలు సమర్పించే పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయలు విలువైనటువంటి బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్ళి వాటిని బయట తాకట్టు పెట్టి బంగారు షాపుల్లో, బ్యాంకుల్లో అక్కడ ఇక్కడ తాకట్టు పెట్టి డబ్బుల రూపంలో లబ్ధి పొందారు. ఈ పెంచలయ్య అనేటువంటి ఒక వ్యక్తి మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. తర్వాత అతనికి బెయిల్ రావడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దల సహకారం వల్లే దొంగ యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. దొంగతనం చేసి కూడా కోటి రూపాయలు విలువైనటువంటి బంగారు, వెండి ఆభరణాలు కొట్టేసి పరకామంలో బయట దర్జాగా తిరగలుగుతున్నాడు. కారణం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు అంటే టీడీపీ నాయకుల హస్తం ఉండబట్టే అనేది ఈ వార్త యొక్క సారాంశం. సరే, ఒక పబ్లిక్ ఇష్యూను లేవనెత్తారు. దీంట్లో నిజమెంతో అబద్ధమెంతో పోలీసులు, ఇప్పుడున్న ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. తప్పులేదు. ఒక ప్రజా సమస్యని లేవనెత్తటం, అందులో పరకామంలో జరిగినటువంటి దొంగతనాన్ని లేవనెత్తటం, భక్తులు వేసిన కానుకలకి జవాబుదారీగా ఉండాల్సినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అవ్వాలి. అవిద్యం చూద్దాం, వాస్తవాలు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అలా చేద్దాం. కానీ ఇక్కడ ఈ వార్త రాసే క్రమంలో ఇంకొక మాట కూడా మాట్లాడారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక 72,000 దొంగతనం చేసిన వ్యక్తితోటి 15 కోట్ల రూపాయలు దేవుడికి డబ్బులు కట్టించామని మాట మాట్లాడారు. ఇక్కడే ఒక లాజిక్ అర్థం కాంది. 72,000 దొంగతనం జరిగిన చోట ఆ దొంగతనం చేసిన వ్యక్తి 15 కోట్లు ఎలా కట్టగలిగాడు? అతని దగ్గర 15 కోట్లు ఎక్కడివి? ఈ పేపర్లోనే ఇవాళే వచ్చింది. అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన పరకామణి చోరీని సమర్థిస్తూ ఈ పరకామణి చోరీని పోలుస్తూ రాశారు వార్త. అప్పుడు దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల్లో 72,000 దొంగతనం చేసిన వ్యక్తితో 15 కోట్లు డబ్బులు కట్టించారట. అదే మనం మొదటి నుంచి మాట్లాడుతున్న కేసే అది. అసలు 72,000 దొంగతనం చేసిన వ్యక్తితో 15 కోట్లు ఎలా కట్టించారో కూడా రాస్తే బాగుండేదిగా. అతని దగ్గర 15 కోట్ల ఆస్తి ఎక్కడిది? చాలా పెద్ద ఆరోపణ ఏంటంటే 15 కోట్ల రూపాయల ఆస్తి ఏమో దేవుడికి రాపిచ్చారు. అది మార్కెట్ వాల్యూలో ఒక 40 కోట్లు ఏమో ఉంటుందట. కానీ ఇంకొక 40-50 కోట్ల ఆస్తి విలువ నెల్లూరు, చెన్నైలో ఉన్నటువంటి ల్యాండ్స్ మొత్తం వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు అండ్ వైసీపీ నాయకులు రాపించుకున్నారు. ఏదో చెన్నైకి దగ్గరగా ఉండేటువంటి మామిడి తోట ఏదో అది తిరుమలకి రాపిచ్చేసి మళ్ళా దాని రీచ్ కిందకి భూమన కరుణాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల పేరు మీదకి మార్చారు అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. అది ఈ ఆరోపణలు, ఈ కథలు ఇవన్నీ పక్కన పెట్టారు. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది ఆ కేసు, మళ్ళీ రీఓపెన్ అయింది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అసలు ఇతనికి 15 కోట్ల ఆస్తి ఎక్కడిది అన్న దాని మీదేమో ఏసీబీ ఎంక్వైరీ చేస్తుంది. అసలు ఈ పరకామణి కేసు ఏంది, ఎలా దొంగతనం చేశారు, ఎలా రాజీ పడ్డారు, రాజీ పట్టానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు ఒప్పుకోగదా, చట్టానికి విరుద్ధంగా ఎలా రాజీ పడ్డారు అన్న దాని మీద సిఐడి ఎంక్వైరీ నడుస్తుంది. 2 ఎంక్వైరీలు ఎట్ ఏ టైం నడుస్తున్నాయి. సరే, ఆ ఎంక్వైరీలు అటు నడుస్తున్నాయి, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది పక్కన పెట్టేస్తే ఒక లాజిక్గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి అతని దగ్గర 15 కోట్ల ఆస్తే ఉందనుకోండి, వాళ్ళ తాతలు తనులు సంపాదించిన ఆస్తే ఉందనుకోండి, దేవుడు సొమ్ము 72,000 కోసం కకృతి పడ్డు కదా. అన్ని కోట్ల ఆస్తి ఉన్నాడు, 72,000 కోసం కకృతి పడ్డు కదా. లేదు, అసలు సాధారణ ఎంప్లాయీ, తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీ, ఒక 34,000 తీసుకున్న ఎంప్లాయీ 15 కోట్లు అయితే కూడబెట్టుకోలేడు కదా. సో కాబట్టి ఎటు చూసినా లాజిక్ కుదరట్లే. దాన్ని మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. అంటే ఈ సమర్థించుకునే ప్రయత్నం కోసం మాత్రమే ఇగో మేము ఇలా చేసాం, ఇప్పుడున్న ప్రభుత్వం అలా చేయట్లేదని ఈ పెంచలేని వైసీపీనే వదిలిందా ఏందేమన్నా? ఎందుకంటే ఏ పేపర్లో రాని వార్త సాక్షిలోనే వచ్చింది. రావటం మంచిదే, ఇది నిజమైతే దీన్ని వెలుగు తీయటం మంచిదే. కానీ ఇక్కడ ఒక కీలకమైన అనుమానం ఏంటంటే, హిందూ ధర్మం మీద ఏమాత్రం నమ్మకం లేని ఒక వైసీపీ పార్టీ, హిందూ ధర్మం మీద అనేక రకాల కుట్రలు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఒక వ్యక్తిని పెట్టి దొంగతనం చేపించి, ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో చెప్పారు, నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 100,000 మంది ఎంప్లాయీస్ నా మనుషులే ఉన్నారని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన, నేను సొంతం చెప్తుంది కాదు, భూమన కరుణాకర్ రెడ్డి ఓపెనింగ్ చెప్పాడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్లో చాలామంది నా మనుషులు ఉన్నారని. సో ఆ మనుషుల ద్వారా ఈ పెంచలేని ఏమన్నా ఎలో చేపించి దొంగతనం చేయడానికి పాల్పడి అక్కడున్న అధికారులు ఆ దొంగతనాన్ని కోఆపరేట్ చేసి తర్వాత మళ్ళీ అతన్ని పట్టుకున్నట్టు చూపించి, ఇదిగో కూటమి ప్రభుత్వ హయాంలో కూడా దొంగతనం జరిగింది అంటే
ఇప్పుడు ఆ దొంగతనం ఈ దొంగతనం చెల్లుకు చెల్లు. ఆ దొంగతనాన్ని ప్రశ్నించామనుకోండి, వాళ్ళు ఈ దొంగతనాన్ని ప్రశ్నించవచ్చు కదా. ఇప్పుడు అవతలోడికి బురద అంటే, నేను చాలా వీడియోలు చెప్తుంటా, అవతలోడికి బురద అంటింది, ఆ బురదను మనకు కూడా అంటించారనుకో, నేను వాడి బురదన క్వశ్చన్ చేస్తే వాడు నా బురదను క్వశ్చన్ చేయొచ్చు. నేను వాడి బురదను క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ బురదను ఎంతో కొంత నాకు కూడా రాయాలి. అలా ఏమైనా ప్రయత్నం జరిగిందా? సో ఏదేమైనా తిరుమల కేంద్రంగా వైసీపీ చేస్తున్న అనేక రకమైన అపచారాల కారణంగా ఈ అనుమానం వస్తుంది. కింద మద్యం బాటిల్ దాగి పైన పెట్టడం, లేదంటే శనీశ్వర విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహంగా క్రియేట్ చేసే ప్రయత్నం చేయటం, ఇలాంటి అనేక మనం చూసాం కదా. ఎప్పుడో చనిపోయిన గోవుల ఫోటోలు తీసుకొచ్చి ఇప్పుడేదో చనిపోయినట్టు చెప్పే ప్రయత్నం చేయటం, ఇలాంటి అనేకం మనం చూస్తున్నాం, మన కళ్ళతో చూస్తున్నాం కాబట్టి, నిజాన్ని మనం వినున్నాం కాబట్టి, సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మనం చూస్తున్నాం కాబట్టి మనకి ఈ రకమైన అనుమానం కలుగుతుంది. సో ఏమన్నారు ఈ వైసీపీ వాళ్ళని? అది కానీ ఎట్టి చూసి తిరుమలని ఏదో ఒక వివాదాలు పెడుతున్నారండి. ఎట్టి చూసి తిరుమలని ఏదో ఒక వివాదాలు పెడుతున్నారు. అది బాధాకరం అనిపిస్తుంది. ఈ బ్యాన్ ఐటమ్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఎట్టి చూసి ఒక వివాదంలో తిరుమలని పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ.